రాష్ట్రంలో వానాకాలం ధాన్యం సేకరణ తగ్గింది. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోళ్లు భారీగా తగ్గాయి. రైతుల నుంచి ధాన్యం ఉత్పత్తి భారీగా పెరిగినప్పటికీ ప్రభుత్వం కొనుగోలు చేసే సమయానికి అది విపరీతంగా పడిపోయింది. ఎక్కువ భాగం రైతుల నుంచి నేరుగా ప్రైవేట్ వ్యాపారులు, మిల్లర్లు కొనుగోలు చేయడంతో ప్రభుత్వ సేకరణ తగ్గిపోయింది. రాష్ట్రంలో వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లు భారీగా తగ్గాయి. ఈ సీజన్లో పౌర సరఫరాల శాఖ ఇప్పటి వరకు 44 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. గత ఏడాది ఇదే సమయానికి సుమారు 60 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా సీజన్ ముగిసేసరికి 64.30 లక్షల టన్నులు కొనుగోలు చేయడం విశేషం. రాబోయే రోజుల్లో మరో 5 లక్షల టన్నుల వరకు కొనుగోలు చేసే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు. దీంతో ఈ సీజన్లో ధాన్యం కొనుగోళ్లు 50 లక్షల టన్నులకే పరిమితం అవుతాయనే అంచనాలు ఉన్నాయి. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి ధాన్యం కొనుగోళ్లు దాదాపు 14 నుంచి 15 లక్షల టన్నులు తక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. ఈ ఏడాది ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు అధిక మొత్తంలో ధాన్యం కొనుగోలు చేయడమే ఇందుకు కారణమని పౌర సరఫరాల శాఖ అధికారులు భావిస్తున్నారు. అక్టోబర్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించిన పౌర సరఫరాల సంస్థ ఇప్పటి వరకు 8 లక్షల మంది రైతుల నుంచి సుమారు 9,500 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇప్పటికే 8,500 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయగా మరో 1,000 కోట్లు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి ఈ వానాకాలంలో ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో వరి సాగైంది. 65 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. దీంతో సుమారు 1.4 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో సగం ధాన్యం మిల్లర్లు, ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తారని, మరికొంత ధాన్యాన్ని రైతులు తమ వద్దే నిల్వ చేసుకుంటారని భావించిన పౌర సరఫరాల సంస్థ దాదాపు 70 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి వస్తుందని అంచనా వేసింది. కానీ ఇందుకు విరుద్ధంగా ఇది 50 లక్షల టన్నుల వద్దే ఆగిపోతూ ఉండడం విశేషం. ఈ సీజన్లో ఉత్పత్తి అయిన ధాన్యంలో ఎక్కువ భాగాన్ని మిల్లర్లు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. సాధారణంగా వానాకాలం సీజన్లో దాదాపు 40 లక్షల టన్నుల వరకు మిల్లర్లు, ప్రైవేటు వ్యాపారులే కొనుగోలు చేస్తుంటారు. ఈసారి దాదాపు 70 లక్షల టన్నుల ధాన్యం మిల్లర్లు కొనుగోలు చేసినట్టు సమాచారం. దీని వెనుక ఆసక్తికర కారణం కనిపిస్తున్నది. గతంలో పౌర సరఫరాల సంస్థ సిఎంఆర్ కోసం ఇచ్చిన ధాన్యంలో సుమారు 30 లక్షల టన్నులు మిల్లర్ల వద్దే ఉన్నది. ఈ ధాన్యాన్ని మిల్లర్లు సొంత అవసరాలకు వినియోగించుకుంటున్నట్టు తెలిసింది. దీంతో ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సిఎంఆర్ ను సమకూర్చేందుకు రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేసినట్టు సమాచారం. ఒకవేళ ఇప్పుడు కొనుగోలు చేయలేని పక్షంలో ప్రభుత్వం నుంచే ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉన్నదనే గ్రహింపుతో మిల్లర్లు పోటీపడి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశారని భావిస్తున్నారు.